ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయొచ్చేమో చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అని గుర్తుపెట్టుకో, నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు, నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు. నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసేటువంటి తప్పులు ఎండగట్టడానికి? నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటాయి, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు. గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్. యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తులనే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర 4 రోజులు ఏదైనా చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి. నీకు ఏమేం చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్. యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుస్సేన్. నిజంగానే ఒక మర్డర్ కేసులో తర్వాత ఉంటానే ఆ మర్డర్ కేసు నా మీద పడేటట్టయితే నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగైతే అసలు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి వచ్చేసి ముద్ద ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అటప్పుడు ఆయన నాకు ఆపాదించినట్టు తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా నీకు సంబంధం ఉంది అంటే ఈరోజు ఆయన ఒప్పుకుంటాడా? మరి ఆ రోజు పార్టీలో ఉండే వీరారెడ్డి గారు, వాళ్ళ మామైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత కందుల శివానందరెడ్డి గారు, మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి నిజంగా సంబంధం లేదని చెప్తే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆ రోజు ఆ వైఎస్ రాజారెడ్డి హత్యలోంచి ఎఫ్ఐఆర్లో ఉండే పేరు, ఆ తర్వాత నీ పేరు కూడా చంద్రబాబు నాయుడే తొలగించిన విషయం కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తాను. ఇంకా పదవి కోసం ఏదో మర్డర్ చేసినారన్నట్టు మాట్లాడినాము. అంటే మీరు చేసే ఏమో సంసారము, మేము చేసే తర్వాత వేరేదే. ఇదే ఎంపీపీ పదవి కోసమని మాట్లాడినాడు. 1995లో సతీష్ రెడ్డి గారు ఎంపీపీ ఎలక్షన్స్ వేంపల్లిలో పోటీ చేసినప్పుడు పులివెందుల నుంచి పోయి ఆ గూండాలు అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పోతే మీకు వాళ్ళకు చాలా గొడవ జరిగి లాస్ట్కి అది ఫైరింగ్ స్టేజ్కి పోయి ఫైరింగ్ జరిగి కూడా ఒక మనిషి వెంకట సుబ్బయ్య అనే అతను కూడా చనిపోయినాడు. అంటే మీరు పదవి కోసం కాదు ఆ రోజు ఆడ మర్డర్ జరిగింది. అంటే మీరు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఒకటే. ఏదన్నా మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించాలా. ఆయన 2024లో అవుట్రెట్గా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు. అప్పుడు మెజారిటీ 2019లో 92,000. ఒక ఇన్ఛార్జిగా 25 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజారిటీ 30,000 తగ్గి 61,000కు వచ్చింది. అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు? ఇంకా నువ్వు పోతే 95 లక్ష 1,20,000 రావాలా, కానీ 60,000కు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు? అలాగే నీ సొంత మండలం గురించి మాట్లాడదాం. 2019లో నీ సొంత మండలంలో 14,000 మెజారిటీ వస్తే 2024లో నాకు తెలిసి దాదాపు 9 నుంచి 9,000 వచ్చింది. అంటే నీ సొంత మండలంలో కూడా ప్రభావితం చేయలేకపోయినావు. తర్వాత నీ సొంత బూత్కి వస్తా. ఆ తర్వాత అది వేంపల్లిలో 2వ బూతు. ఈయన క్యాండిడేట్గా చేసి వాళ్ళ సందులో
ఆ రోజు 15 ఓట్లు ఆయనకు మెజారిటీ వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కేవలం 5 ఓట్లే ఆ బూత్లో మెజారిటీ. అంటే ఈయన ప్రభావం ఏమాత్రం ఉందో ఒకసారి మీరు కూడా మీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తి నువ్వు ఏమాత్రం ప్రభావం చూపలే, ఇంకా ఒక రకంగా అది మాకే ప్లస్ అయింది. అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకు ఆలోచించాల్సిన పని ఏముంది? ఆయనకేందో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట. నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాసులందా ఏంది ఇంత పని చేసుకుంటేవి, తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆ పాటలు పోయి ఇట్లా చేసుకోనని అందరూ చెప్తా. సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి, లోకేష్ బాబుకి కాదు. ఆయన ఇంకోటి ఏదో తీవ్ర పరిణామాలు ఉన్నాయంటే ఏదన్నా భౌతిక దాడులు అనుకొని ఆయన ఏదంటే అది మాట్లాడినాడు. మా దృష్టిలో తీవ్ర పరిణామాలంటే లోకేష్ బాబు గారిని కూడా మొన్న ఇంకా నేను ఆ మాటలు కూడా అనకూడదు, లోఫర్ గీఫర్ అని కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినాం. తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు, ఇట్లే మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వస్తాం, ధర్నా చేస్తాం, ఇలాంటివి. దాని ఆయన అంటే నన్ను ఏదో చేస్తారు, ఏదో భౌతిక దాడులని, అసలు నిన్ను చేయాల్సిన పని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.